ఫెయిత్ అంటే విశ్వాసం. మనలో చాలామంది దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, నాకు పలానా విషయంలో సహాయం చెయ్యి అని చెప్పి. అలాగే కొన్నిసార్లు దేవుణ్ణి కొన్ని ఆశీర్వాదాలు అడుగుతుంటాం. దేవా, నా జీవితంలో ఈ ఆశీర్వాదం దయచేయని చెప్పి. అయితే మనం ప్రార్థన చేస్తాం కానీ విశ్వసించం. ఎందుకో తెలుసా? మనం విశ్వసిస్తే విశ్వాసానికి తగినట్టుగా ప్రవర్తిస్తాం. మన సమస్య ఉంది, దానికోసం ప్రార్థన చేశాం. ఇప్పుడు నమ్మితే సమస్య తీరిపోయినట్టే ప్రవర్తిస్తాం. మనకు ఒక ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేశాం. ఒకవేళ నమ్మితే ఆశీర్వాదానికి తగ్గట్టుగా జీవిస్తాం. కానీ ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం చూపం. ఇదే ఆ సమస్య మన జీవితంలోంచి బయటకు వెళ్ళకపోవడానికి, ఆశీర్వాదం మన జీవితానికి రాకపోవడానికి కారణం. ఈరోజు మీలో ఎవరైనా ఇలాగే ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు పొందుకోవడం లేదా? అయితే బహుశా మీ విశ్వాసం సరిపోవడం లేదు. అందుకనే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి 2 రాజులు 4వ అధ్యాయం 3-4 వచనం చదువుకున్నాం. దానిలో ఎలా ఉంటుంది? అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగినట్టి పాత్రలన్నిటినీ రూపుచ్చుకొనుము. అప్పుడు నీవింట్లోనికి వచ్చి నీవుని నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టు నుంచుకొని ఆమెతో సెలవేయగా. చూసారా? ఈ వాక్య భాగాన్ని సరిగ్గా గమనించినప్పుడు ఇక్కడ ఎలీషా చేసిన ఒక అద్భుతాన్ని గమనించవచ్చు. ఎలీషా ప్రవక్త బైబిల్లో చాలా అద్భుతాలు చేశాడు. నిజానికి ఇతడు ఏలియా ప్రవక్త ఆకాశానికి కురుపబడుతున్నప్పుడు నీ ఆత్మలో ఉన్న భాగాన్ని 2 పాలు నాకు ఇమ్మని దేవుని వరం అడుగుతాడు. అలాగే దేవుడు అతనికి 2 పాల ఆత్మను వరం ఇచ్చాడు. అందుకనే ఎలీషా చేసిన అద్భుతాలు ఏలియా చేసిన దానికంటే రెట్టింపు ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమే ఇక్కడ మనం చూస్తాం. నిజానికి ఇక్కడ ఒక విధవరాలు ఉంది. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరిని ఇప్పుడు అప్పుల వాళ్ళు తీసుకుపోతామంటున్నారు. ఇప్పుడు ఆమె బూరం అంటూ ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నా భర్త నీ దగ్గరే ఉండేవాడు, అతను కూడా ప్రవక్తల్లో ఒకడే. అయితే ఇప్పుడు అతను చనిపోయాడు. ఇదిగో అతను చాలా అప్పులు చేశాడు. ఇప్పుడు అప్పుల వాళ్ళందరూ నా ఇంటి మీదకి వచ్చి నాకున్న 2 బిడ్డల్ని తీసుకుపోతామంటున్నారు, నాకు సహాయం చేయి అని దేవునికి ఎలీషా ద్వారా మొరపెట్టింది. అప్పుడు ఎలీషా వెంటనే అంటున్నాడు, అమ్మ, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు దేవుడు సహాయం చేయాలని ముందుకు వస్తున్నాడు. అయితే నువ్వు పని చేయి, నీ ఇంటి దగ్గర ఏముందో నాకు చెప్పు అన్నాడు. ఆమె, అయ్యా, నా ఇంట్లో ఓ నూనె కుండ ఉంది అని చెప్పింది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, అయితే ఓ పని చేయమ్మా, నువ్వు వెంటనే వెళ్ళి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కుండలు కలెక్ట్ చేయి. ఎన్ని కలెక్ట్ చేస్తావో అన్నీ కలెక్ట్ చేయి. కలెక్ట్ చేసి నీ ఇంట్లో పెట్టి తలుపు వేసి లోపల నుంచి నీ దగ్గర ఉన్న నూనె కుండలోంచి నూనె వాటిలో పోస్తూ ఉండు, అవన్నీ నింపబడతాయని చెప్పాడు. ఇప్పుడు ఆమె ఎలీషా చెప్పినట్లు చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుతుంది. అయితే ఈ మొత్తం సందర్భంలో మనం 3 విషయాలు నేర్చుకోవాలి. మొదటగా ఆమె దేవుడు చెప్పిన పని చేయడానికి తనకు తాను సమకూర్చుకుంది. ఎంత సమకూర్చుకుంది అంటే తన విశ్వాసం కొద్దీ సమకూర్చుకుంది. మీరే ఆలోచించండి. ఆమె, ఇదిగో ప్రవక్త ఇలా చెప్పాడు, ఇలా జరుగుద్ది అంటారా? బహుశా దేవుడు ఈ కుండలోంచి ఒక్క కుండ నింపగలరేమో అని చెప్పి తన విశ్వాసం ఒక్క కుండ అయితే ఒక్క కుండ తెచ్చుకుని పెట్టుకుంది. తన విశ్వాసం 2 పాత్రలు అయితే 2 పాత్రలు తెచ్చుకుంది. తన విశ్వాసం 3 అయితే 3 తెచ్చుకుంటుంది. కానీ ఆమె విశ్వాసం ఎంతో తెలిసే, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పాత్రలు అన్నీ తీసుకొచ్చుకుని పెట్టుకునే అంత. అవును, మన జీవితంలో కూడా మన ఆశీర్వాదం ఎంత అంటే మన విశ్వాసం అంత అని చెప్పచ్చు. మన విశ్వాసం ఎంత అయితే మన ఆశీర్వాదం అంత ఉంటుంది. మన విశ్వాసం చిన్నదైతే మన ఆశీర్వాదం చిన్నది. మన ప్రార్థనకు జవాబు చిన్నది. ఈరోజు నాకు ప్రార్థన జవాబు రావడం లేదు అంటున్నారా? అయితే ఒకసారి మీ విశ్వాసం సరి చేసుకోండి. విశ్వాసం కొద్దీ ఆశీర్వాదాలని సమకూర్చుకోండి. ఇక 2, ఆమె కేవలం సమకూర్చుకోవడమే కాదు, దానికి తగ్గట్టుగా సిద్ధపడింది కూడా. అవును, మీరు ఆలోచించండి. పాత్రలు ఇచ్చేవారు అందరూ మీకు పాత్రలు కావాలా, అయితే మేమే కడిగిస్తామని చెప్తారా? అలా కాదు కదా. ఇది ఈ పాత్ర ఉంది, తీసుకుపో అంటారు. అది బహుశా అన్నాల నుంచి వాడంది ఉండొచ్చు, దాంట్లో ఏమైనా వస్తువులు ఉండొచ్చు,
లేదా దాంట్లో ఏమైనా ఒక పదార్థాన్ని దాచి ఉండొచ్చు. దాంతో అది పాడైపోయి చాలా మురికిగా ఉండుండొచ్చు. ఇప్పుడు ఈమె పాత్రను సమకూర్చింది. సమకూర్చాక వాటన్నిటిని సిద్ధపరిచింది. ఆ పాత్రలను ఖాళీ చేసింది. వాటిని తుడిచింది, కడిగింది, అక్కడ పెట్టింది. అప్పుడే దానిలో నూనె నింపుకుంది. ఇదిగో మనలో చాలామంది సమకూర్చుకుంటాం కానీ సిద్ధపడం. అందుకనే ఒక్కోసారి ఆశీర్వాదం వచ్చినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మరలా దాన్ని బట్టి బాధపడుతూ ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా సమకూర్చుకో, నువ్వు నీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా సిద్ధపడమని చెప్తున్నాడు. ఇక చివరిగా ఈమె సమకూర్చుకోండి, సిద్ధపడింది, చివరిగా పనిచేసింది. అవును, ఈమెకు ఎలీషా చెప్పాడు, నువ్వు వెళ్ళి లోపల నుంచి తలుపు వేసుకుని నీ నూనె కుండలోంచి ఆ పాత్రలన్నిటిలోకి నూనెపై అవన్నీ నింపబడతాయని చెప్పాడు. ఎలీషా వచ్చి ఆమెకు ఆ పని చేసి పెట్టలేదు. ఆమె తన పని చేసుకుంది. నింపబడిన పాత్రలన్నింటినీ ఆమె వీధి వీధి వెళ్ళి తిప్పి అమ్ముకుంది. దాన్ని బట్టి ఆశీర్వదించబడింది. దాన్ని బట్టి తన సమస్య నుంచి బయటపడింది. మనలో చాలామంది నాకు పలానా సమస్య ఉంది అని చెప్పి దైవజనుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన అవసరం జరుగుతుంది. నాకు పలానా ఆశీర్వాదం కావాలి అని మరలా దైవజనుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన అవసరం జరుగుతుంది. ఇక దైవజనునికి చెప్పాక మనం ప్రార్థన చేయడం మానేస్తాం. మీకు తెలుసా, దేవుడు మన పని మనమే చేయాలని ఇష్టపడతాడు. మనమే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన అడగాలి. మనమే దేవునితో మాట్లాడాలి. మనం దేవుని బిడ్డలం. దైవజనుడు మాత్రమే కాదు, నువ్వు దేవుని బిడ్డవే. దేవుడు నువ్వు మాట్లాడితేనే ఇస్తాడు. నువ్వు మాట్లాడినా ఇస్తాడు. మరి నువ్వు వెళ్ళి దేవునితో మాట్లాడతావా? దేవుడికి నీతో సంబంధం అంటే ఇష్టం. దేవునికి నీతో మాట్లాడడం అంటే ఇష్టం. దేవుడు నువ్వు వచ్చే ఆయన సన్నిధిలో ఉంటే చాలా ఆనందపడతాడు. అందుకనే నీ పని నువ్వే చేయాలి. ఇదిగో ఈ మొత్తం వృత్తాంతం మనకు 3 పాఠాలు నేర్పుతుంది. మొదటగా మనం ప్రార్థన చేస్తే దానికి తగ్గట్టుగా సమకూర్చుకోవాలి, దానికి తగ్గట్టుగా సిద్ధపడాలి, అలాగే ఆ ప్రార్థనకు తగ్గట్టుగానే పని చేయాలి. అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తాం, అద్భుత కార్యాలు జరగడం చూస్తాం. మరి ఈ రోజు నుంచి మనము అలాగే చేద్దామా? గాడ్ బ్లెస్ యూ.